మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తన సొంత నియోజకవర్గం కొడంగల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆయన సామాన్య పౌరుడిలా క్యూలైన్లో నిలబడి ఓటు వేశారు. ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల రణరంగం మొదలైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల పరిధిలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తలపడుతున్నాయి. మొత్తం 2581 వార్డు కౌన్సిలర్లు, 414 కార్పొరేటర్ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మక్తల్లో విషాదకర ఘటన చోటు చేసుకోవడంతో ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. సుమారు 50,000 మంది సిబ్బంది పర్యవేక్షణలో భారీ భద్రత నడుమ ఓటర్లు తమ హక్కును వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా అధికారులు నిరంతర నిఘా ఉంచారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ఉత్సాహంగా మొదలైంది. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. సరిగ్గా ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారాయి. పట్టణ ప్రాంత అభివృద్ది, సంక్షేమ పథకాలే ఎజెండాగా ఓటర్లు తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేస్తున్నారు. గ్రేటర్ మున్సిపాలిటీలతో పోలిస్తే చిన్న మున్సిపాలిటీల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. పార్టీల అభ్యర్థులు తమ విజయాలపై ధీమా వ్యక్తం చేస్తూ ఓటర్లను పోలింగ్ కేంద్రాల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. నిజామాబాద్ పట్టణంలో రాజ్యాంగం కల్పించినటువంటి అమూల్యమైనటువంటి అవకాశం ఓటు హక్కుని వినియోగించడం జరిగింది. 2.5 గంటల్లో జరిగిన ఓట్ల శాతం చూస్తే కొంచెం తక్కువగా ఉంది. నేను రాష్ట్ర ప్రజలకి ఎక్కడైతే మున్సిపల్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో, ఏ కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతా ఉన్నాయో అక్కడ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఓటు హక్కు అనేది ఒక అమూల్యమైనటువంటి వరం, రాజ్యాంగం ఇచ్చినటువంటి వరం. ఆ వరాన్ని సద్వినియోగం చేసుకోవాలని, సరైన పద్ధతిలో ఓటు శాతం పెరిగితే క్వాలిటీ ఉన్నటువంటి నాయకులు ఎన్నికే అవకాశం ఉంటుంది. అందుకే నేను రాష్ట్ర ప్రజలకి, నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తక్షణమే వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకొని నాణ్యమైనటువంటి నాయకుల్ని ఎన్నుకునే విధంగా దోహదపడాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. పట్టణ కేంద్రంలో 23వ వార్డులో నా ఓటును సద్వినియోగం చేసుకోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా మున్సిపాలిటీలలో ఇవాళ ఎవరైతే తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారో వాళ్ళందరూ నిర్భయంగా, నిష్పాక్షికంగా, ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా, అధికార పక్షం యొక్క ఒత్తిళ్లకు గాని, బెదిరింపులకు గాని, ప్రలోభాలకు గాని లోను కాకుండా నిర్భయంగా ఓటేసి తమ యొక్క పురపాలికల్లో తమ అభీష్టం నెరవేరే విధంగా తీర్పునివ్వాలని చెప్పి కోరుకుంటూ ఓటర్లందరికీ కూడా శుభాకాంక్షలు. వరంగల్లో పోలింగ్ ఏ విధంగా నమోదవుతుందనే విషయాల గురించి తెలియజేయడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో ఉన్నారు. సుధాకర్, చెప్పండి, ఓటింగ్ సరళి ఏ విధంగా కొనసాగుతూ ఉంది? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ 10 గంటల వరకల్లా 22% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహబూబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాదోపవాదాలు, తోపులాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఎంటనే 2 వర్గాలను చెదరగొట్టారు. అదేవిధంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ
పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన బంధువులు డబ్బులు పంచుతూ పోలీసులకు దొరికారు. దీంతో అక్కడే డబ్బులను వదిలేసి వారి బంధువులు వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. 12 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నువ్వా నేను అన్నట్టు తలపడుతుంది కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. ఎట్ ది సేమ్ టైం పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఒకరిని మించి మరొకరు పోలింగ్ పర్సెంటేజ్ పెంచేందుకు, అదేవిధంగా పోలింగ్ తమకు అనుకూలంగా నమోదయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే 116 మున్సిపాలిటీలకు 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. హోరాహోరీ పోరున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మనం చూడొచ్చు. బోధన్ పట్టణంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య బాహాబాహి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చెదరగొట్టారు. అదేవిధంగా మహబూబ్ నగర్లోని కొడంగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా కరీంనగర్లో కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ ఎంపీ బండి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్లో డీకే అరుణ ఎంపీ ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రముఖులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా తమకు కేటాయించిన స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. అందుకు అనుగుణంగా ఇప్పుడు కూడా ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు, ఆ పార్టీల నాయకులు ఇప్పటికి కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఓటర్ లిస్టు చూస్తున్నారు. లిస్టులో ఇంకా ఓటుకు రాని వారు ఎవరెవరు ఉన్నారు, ఎందుకు రాలేదు, రాకపోవడానికి కారణం ఏంది, వారిని ఒకవేళ ఇప్పుడు ఏమైనా ప్రలోభాలకు గురి చేస్తే మాకు ఓటు వచ్చే అవకాశం ఉందని భావించి పోలింగ్ కేంద్రానికి వస్తున్నారు. పోలింగ్ కేంద్రంలో ఏదైతే పోలింగ్ ఏజెంట్ ఉంటాడో ఏజెంట్ దగ్గర పోలింగ్ లిస్ట్ ఉంటుంది, ఓటర్ లిస్ట్ ఉంటుంది. ఆ ఓటర్ లిస్టులో ఓటుకు రాని వారిని గుర్తించి వారి ఇంటికి వెళ్ళి వారితో మాట్లాడి అవసరం అనుకుంటే వారికి కావాల్సిన అన్ని అవసరాలను తీర్చి వారికి వెహికల్ అరేంజ్ చేసి పోలింగ్ స్టేషన్ తీసుకొచ్చి ఓటు వేయించుకుంటున్న పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా చూస్తే దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలో